Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapura, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Rashmi. ఈ రోజు ఈ వీడియోలో ఆల్ సెకండ్ ఇయర్స్ బీకామ్, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీఏ, బయోస్ వీళ్ళందరికీ ఫోర్త్ సెమ్లో ఒక పేపర్ ఉంటుంది, అనలిటికల్ స్కిల్స్ అని ఒక పేపర్ ఉంటుంది. ఇది 50 మార్క్స్ పేపరు. అనలిటికల్ స్కిల్స్ అని 50 మార్క్స్ పేపరు. మీకు ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో డేటా అనాలిసిస్ గురించి ఫస్ట్ యూనిట్లో డేటా అనాలిసిస్. ఫస్ట్ యూనిట్ అనేది డేటా అనాలిసిస్. అందులో టేబుల్ గ్రాఫ్, బార్ డయాగ్రామ్, పై చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ పాసెస్ బేస్డ్ డేటా. ఇవి మీకు ఆల్రెడీ టేబుల్ గ్రాఫ్ చెప్పాను, బార్ డయాగ్రామ్ చెప్తా ఉన్నాను. ఇంకొక పిక్చర్ చూపిస్తే మీకు బార్ డయాగ్రామ్ అనేది అయిపోతుంది. 2 వీడియోస్ చేశాను దీని మీద, 4 వీడియోస్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో బార్ డయాగ్రామ్లో రిమైనింగ్ టాపిక్ కొంచెం ఉంది, అది డిస్కస్ చేసి తర్వాత పై చార్ట్లోకి వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా? More than one bar chart. ఇక్కడ మనకి ఈ బార్ ఇలా ఇచ్చారు. డిఫెక్ట్స్ ఫర్ 1000 కార్స్. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో డిటెక్ట్స్ ఫర్ 1000 కార్స్, వై యాక్సిస్ మీద ఏమో ఫ్యాక్టరీ ABC 2009 బ్లాంక్. ఇక్కడ చూడండి, మీకు బార్స్ చూడండి, ఒకటేమో ఎంటీగా ఉంది బార్ వైట్, రెండోది స్లీపింగ్ లైన్లో, థర్డ్ ఏమో క్రాస్ లైన్లో ఉంది. ఎంటీగా వైట్ కలర్లో ఉన్నదేమో 2009 ఇయర్స్, స్లీపింగ్ లైన్లో ఉన్నదేమో 2010 ఇయర్స్, 10 ఇయర్ అది. క్రాస్ లైన్లో ఉన్నదేమో 2011 ఇయర్ అని మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ స్టడీడ్ దట్ సింపుల్ బార్ చార్ట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ టు డిస్ప్లే ఎ సింగిల్ కంటిన్యూస్ వేరియబుల్. However, if you two or more continuous or independent variables are to be shown on the same bar chart, then we use grouped bar chart. ఇక్కడ ఉన్నది మనకు 3 కంపెనీసే. 3 కంపెనీస్ అనేది మనకు 3 ఇయర్స్ ఇచ్చాడు. కంపెనీకి వచ్చి ఒక్కొక్క కంపెనీకి వచ్చి 3 ఇయర్స్ ఉన్న 3 కంపెనీ, ఒక్కొక్క కంపెనీకి 3 ఇయర్స్ ఉన్నాయి. వైట్ కలర్లో ఉన్నది 2009 ఇయర్ అంటారు. కొంచెం స్లీపింగ్ లైన్లో ఉన్నదేమో 2010 ఇయర్, కొంచెం క్రాస్ లైన్లో ఉన్నదేమో 2011 ఇయర్స్. ఓకేనా? 3 కంపెనీస్. దీని మీద ఒకే వేరియబుల్ తీసుకుని డిఫరెంట్ ఆఫ్ ఇయర్స్ని ఇచ్చాడు. ఒక వేరియబుల్ మీద ఉన్నది ఏ అనే ఒక కంపెనీ, బి అనే కంపెనీ, సి అనే కంపెనీ, 3 కంపెనీస్ మీద 3 ఇయర్స్ తీసుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, డైరెక్షన్ 1 to 11 స్టడీ ద ఫాలోయింగ్ బార్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ABCD ప్రొడక్షన్ 1000 of 5 కంపెనీస్. ఇక్కడ 5 కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ 3 కంపెనీస్ తీసుకున్నాడు. ఇక్కడ 3 కంపెనీస్. ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ వచ్చేటప్పుడు 5 కంపెనీస్ తీసుకున్నాడు, ABCDE. ఓకేనా? 2000 అంటే ఈ 3 ఇయర్స్ తీసుకున్నాడు. 2002, 3, 2003, 4, 2004, 5 ఇలా తీసుకున్నాడు. దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి చూద్దాం. ది రేషియో ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ డి ఇన్ 2003-4, ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2002, 2003 ఈజ్. ఇక్కడ రేషియో ఒక కంపెనీ డి అండ్ ఇంకో కంపెనీ ఏ మధ్యన, డీకేమో 2003 and 4, అలాగే ఏకేమో 2002-3 మధ్యన రేషియో, కంపెనీ యొక్క ప్రొడక్షన్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ డి యొక్క రేషియో చూద్దాం. కంపెనీ డి యొక్క రేషియో ఏంటి? 2003, 2004. 2003, 2004 అంటే ఇక్కడ చూడండి, డి కంపెనీ చూడండి, 2003, 2004 డి యొక్క కంపెనీ రేషియో 9. ఇక్కడ చూడండి, డి చూడండి
2003-4 అనేది ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్. ఎంటీ సెల్లో ఉన్నదేమో 2002-2003, వైట్ కలర్లో ఉన్నదేమో 2002-2003, స్లీపింగ్ లైన్లో ఉన్నదేమో 2003-4, కొంచెం క్రాస్ లైన్లో ఉన్నదేమో 2004-5. ఓకేనా. ఇప్పుడు మనకి 2003-4 అన్నాడు అంటే స్లీపింగ్ లైన్లో, టీలో స్లీపింగ్ లైన్ చూడండి, దానికి యూనిట్స్ ఎక్స్-యాక్సిస్ మీద ఏముంది, 5కి అబౌవ్ 10కి బిలో ఉంది అంటే 9 ఇంటూ ఇక్కడ క్రోస్ ఇచ్చాడు మనకు చూడండి, థౌజండ్స్ ఇన్ థౌజండ్స్, 9 ఇంటూ 100 అంటే 9000. ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ ఏకి ఎంత 2002-3 అంటే ఎంటీ ఎంత 6, కొంచెం 5కి అబౌవ్ ఉంది కదా, 6 ఇంటూ 1000 6000 అంటే ఇప్పుడు రిక్వైర్డ్ రేషియో 9000 6000 రేషియో ఫైండ్ అవుట్ చేయండి. 3 టేబుల్ 3 ఇక్కడ 9000లో 3 zeros, 6000లో 3 zeros క్యాన్సిలేషన్ చేసేయండి. 3 టేబుల్ 9 3 టైమ్స్ 6లో 2 టైమ్స్ అంటే దీని యొక్క రేషియో 3:2 అంటే థర్డ్ ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్, ఫర్ హౌ మెనీ కంపెనీస్ హ్యాస్ దేర్ బీన్ నో డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ఎనీ ఇయర్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్. ఇక్కడ చూడండి, హౌ మెనీ కంపెనీస్ హ్యాస్ ఎన్ని కంపెనీస్ హ్యాస్ దేర్ బీన్ నో డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్లో డిక్రీజ్ లేని కంపెనీస్ ఎన్ని, ప్రొడక్షన్ ఎనీ ఇయర్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసి, ఏ ఇయర్ అయినా సరే ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేసి మనం కంపారిజన్ చేసి, ఏ కంపెనీ అయినా సరే ఏదో ఒక ఇయర్ తీసుకుని అది ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేస్తే డిక్రీజ్ లేని కంపెనీస్ ఏ అని అడిగారు. అంటే అప్పుడు బై విజువల్ ఇన్స్పెక్షన్ యూ కెన్ సే దట్ కంపెనీస్ ఏ అండ్ బి అండ్ సి హ్యావ్ నాట్ షోన్ అండ్ ఎనీ డిక్రీజ్. ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఏబిసి 3 ఎలా విజువల్గా మనకి చూడండి, విజువల్గా ఏమి ఇచ్చారు, ఏబిసి విజువల్గా చూడండి, డిక్రీజ్ లేని వాల్యూస్. ఇక్కడ డిక్రీజ్ ఏబికి ఏ ఇయర్ అయినా తీసుకోమన్నారు కదా, ఏబిని తీసుకోండి. ఏబిని తీసుకుని ఒక ఇయర్ తీసుకోండి, ఏదో ఒక ఇయర్తో కంపారిజన్ చేయొచ్చు. ఇక్కడ 2002-3 ఉంది, 2003 నుంచి 4 మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, 2002 నుంచి 3 అలాగే 3 నుంచి 4 ఇయర్స్ తీసుకుని విజువల్గా చేస్తే మనకి ఏబిసి అనేది 3 కంపెనీస్కి మనకి డిక్రీజ్ అనేది లేదు, ప్రొడక్షన్ డిక్రీజ్ అనేది లేదనమాట. విజువల్గా ఇక్కడ మనం కొన్ని ఆన్సర్స్ విజువల్గా చూసి మనం ఏ క్యాలిక్యులేషన్ చేయక్కర్లేకుండా విజువల్గా చూసి ఆన్సర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. ఇక్కడ ఏబిసి అన్నది ఏదో ఒక ఇయర్ వాడి ఆప్షన్ ఇచ్చాడు, అని మీ ఇష్టం, ఏదో ఒక ఇయర్తో కంపారిజన్ చేయమన్నాడు. స్పెసిఫిక్గా ఇయర్ అని అనలేదు కదా, ఏదో ఒక ఇయర్తో కంపారిజన్ చేస్తే ప్రొడక్షన్ డిక్రీజ్ లేని కంపెనీస్ ఏంటంటే ఏబిసి 2000 ఓకేనా, 2003-4 తీసుకోండి. ఇదిగో ప్రొడక్షన్లో ఎక్కడ డిక్రీజ్ అనేది లేదు, అందుకని సెకండ్ ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్, హౌ మెనీ కంపెనీస్ హ్యావ్ షోన్ ప్రొడక్షన్ బిలో దేర్ యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ 2002-3 బట్ హ్యావ్ షోడ్ అబోవ్ యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ 2003-4. ఎన్ని కంపెనీస్ ఇక్కడ చూడండి, ఎన్ని కంపెనీస్ హ్యావ్ షోన్ ప్రొడక్షన్ బిలో దేర్ యావరేజ్ ప్రొడక్షన్, వాడి యొక్క ఎన్ని కంపెనీస్ యొక్క ప్రొడక్షన్ వాడి యొక్క యావరేజ్ కన్నా తక్కువ ఉన్న ఇయర్ 2002-3లో యావరేజ్ కన్నా తక్కువ ఉన్న కంపెనీస్ యొక్క ప్రొడక్షన్ హ్యావ్ షోడ్ అబోవ్ యావరేజ్ ప్రొడక్షన్, యావరేజ్ కన్నా తక్కువగా ఉన్న కంపెనీస్ అలాగే యావరేజ్గా ప్రొడక్షన్ తయారు చేసిన కంపెనీస్ని ఏ ఇయర్లో 2002 నుంచి 3 నుంచి 4కి ఏ కంపెనీస్ యొక్క ప్రొడక్షన్లో యావరేజ్ ఎంత అన్నది పాయింట్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు కంపెనీ ఏ తీసుకుని మనం కంపెనీ ఏ యొక్క ప్రొడక్షన్ చూడండి, 6 + 14 + 21 కంపెనీ ఏ ఇయర్ అయినా పర్లేదు అన్నాడు. 2002-3-4 6 + 14 + 21 యావరేజ్ 13.66. ఇప్పుడు కంపెనీ బి తీసుకో, 12 అంతే కదమ్మా, 10కి అబోవ్ ఉంది, 12 15
15 అబోవా 15 అవునా 18 ఒకసారి ఇక్కడ చూడాలమ్మా 15కి అబోవ్ ఉంది రైటే 15కి అబోవ్ ఉంది. బి కంపెనీ వచ్చేటప్పటికి 12 ప్లస్ 18/3. అలాగే సి వచ్చేటప్పటికి 5 ప్లస్ 10 5కి అబోవ్ ఉంది కదా 9 ప్లస్ 10కి 18 15. సి వచ్చేటప్పటికి 5 ప్లస్ 9 ప్లస్ 15/3 చేస్తే ఎడిషన్ చేసి 3తో డివిజన్ చేస్తే 9.6. అలాగే కంపెనీ డి వచ్చేటప్పుడు చూడండి 16 ప్లస్ 9 ప్లస్ 18 15 అవుతుంది 12. 10కి అబోవ్ ఉంది 12 యావరేజ్ చేస్తే ఎడిషన్ చేసి యావరేజ్ చేస్తే 3తో డివిజన్ చేస్తే 12.33. ఇది ఈ కంపెనీస్ యొక్క యావరేజ్. ఇందులో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు కంపెనీ ఈది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 8 ప్లస్ 14 ప్లస్ 7/3 9.66. ఇక్కడ మనకి ఏమైనా ఈక్వల్గా ఉన్నాయా? కంపెనీ సి కంపెనీ ఈ ఈక్వల్గా ఉన్నాయి చూడండి 9.66. అండ్ ఏ బి క్లియర్లీ కంపెనీస్ ఏ బి అండ్ ఈ సాటిస్ఫై ద కండిషన్ ఇన్ ద క్వశ్చన్. ఇక్కడ కండిషన్ ఏ బి ఈ కంపెనీస్ సాటిస్ఫై చేసింది. ఏం క్వశ్చన్ ఇప్పుడు హౌ మెనీ కంపెనీస్ హ్యావ్ షోన్ ప్రొడక్షన్ బిలో దేర్ యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ 2002-03 బట్ హ్యావ్ షోడ్ అబోవ్ యావరేజ్ ప్రొడక్షన్. మనకి యావరేజ్ అబోవ్ ఉండాలి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాను చూడండి. ఆ ప్రొడక్షన్కి మనం తయారు చేసిన ప్రొడక్షన్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రొడక్షన్ కానీ అబోవ్ ఉండాలి యావరేజ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చినాయి ఏబిడి ఏబిఈ ఇక్కడ రాంగ్ నెంబర్. ఏబిడి ఆన్సర్స్ ఏబిడి అంటే 3 కంపెనీస్ వచ్చినాయి 3 కంపెనీస్. ఓకేనా? ఇక్కడ సెకండ్ ఆప్షన్ రైట్. 3 కూడా ఆప్షనే కదా అనొచ్చు. 3 ఇక్కడ మనకు 3 అని ఇచ్చాడు. సెకండ్ 3 2 పెట్టినా 3 పెట్టినా ఆన్సర్ రైట్ అవుతుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ పై చార్ట్ అమ్మ. పై చార్టు దాని గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. పై చార్ట్ ఆర్ కాల్డ్ సర్కిల్ గ్రాఫ్ ఆల్సో. పై చార్ట్ అంటే ఏంటి? సర్కిల్ గ్రాఫ్నే పై చార్ట్ అంటాం. పై చార్ట్ అంటే ఏంటి? సర్కిల్ గ్రాఫ్నే పై చార్ట్ అంటాం. పై చార్ట్స్ ఆర్ యూజ్ఫుల్ కంపేర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఓన్ అమౌంట్. పై చార్ట్ యూజ్ ఏంటి? పై చార్ట్ వల్ల యూజ్ ఏంటి? కంపేర్ డిఫరెంట్ పార్ట్స్ని మనం మొత్తం అమౌంట్ని డిఫరెంట్ పార్ట్స్తో మనం కంపారిజన్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆఫ్న్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. దీన్ని తరచుగా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇది పై చార్ట్. పై చార్ట్లో మనకి చూడండి ఎగ్జాంపుల్ ఏ కంపెనీ ఎక్స్పెండిచర్ కెన్ బి షోన్ ఇంక్లూడింగ్ డిఫరెంట్ ఎక్స్పెన్స్ కేటగిరీస్. ఒక కంపెనీ ఎక్స్పెండిచర్ని మనం ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పెండిచర్ని డిఫరెంట్ ఎక్స్పెన్స్ కేటగిరీస్తో మనం ఇంక్లూడ్ చేసి మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా? పై చార్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా? సచ్ యాజ్ శాలరీస్ ఒక పార్టు, బారోయింగ్ ఒక పార్టు, ఇంట్రెస్ట్ ఒక పార్ట్, ట్యాక్సేషన్ అండ్ జనరల్ రన్నింగ్ కాస్ట్స్. ఇవన్నీ రెంట్ అంటే దట్ ఈస్ రెంట్, ఎలక్ట్రిసిటీ, హీటింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ ఒక పై చార్ట్లో ఒక్కొక్క పార్ట్ కింద మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. పై చార్ట్స్ ఆర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్ వేర్ ద డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. పై చార్ట్ని స్పెసిఫిక్గా అలాగే ఒక డేటాతో రిప్రజెంట్ చేయొచ్చు. ఆ డేటాని మనం ఒక సర్కిల్ వైజ్లో
ఒక సర్కిల్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒక సర్కిల్ డేటాని పై చార్ట్లో ఒక డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఆ డేటా సర్కిల్ వైజ్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇన్ సచ్ యాజ్ డయాగ్రామ్ ఏ సర్కిల్ డివైడ్ ఇంటూ వేరియస్ సెక్షన్స్ ఆర్ సెగ్మెంట్స్. అంటే ఏం చేస్తున్నాం, ఇప్పుడు పై చార్ట్ని సర్కిలర్ని డిఫరెంట్ సెగ్మెంట్స్తో మనం డిఫరెంట్ ఆఫ్ సెక్షన్స్తో సెపరేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. చూడండి, ది ఎంటైర్ డయాగ్రామ్ లుక్స్ లైక్ ఏ పై అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ రీసెంబుల్ స్లైసెస్ కట్ ఫ్రమ్ ఏ పై. ఇక్కడ మొత్తం డయాగ్రామ్ని ఒక పై చార్ట్ కింద ఒక సర్కిల్ని పై చార్ట్ అంటున్నాం. మొత్తం ఈ సర్కిల్ అనే డయాగ్రామ్ని కాంపోనెంట్స్ అంటే డిఫరెంట్ ఆఫ్ సెగ్మెంట్స్తో మనం దాని డేటాతో డిఫైన్ చేస్తున్నాం. దాన్ని కాంపోనెంట్స్ అంటున్నాం. ఒక స్లైస్ కింద ఈ కాంపోనెంట్స్ని ఒక స్లైస్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పైన శాలరీసు, ఎక్స్పెండిచరు, రెంటు, హీటింగ్, ఇలా ఇవన్నీ కాంపోనెంట్స్. ఆ పై చార్ట్ యొక్క కాంపోనెంట్స్. వాటిని ఒక స్లైస్ కింద కట్ చేస్తాం. కట్ చేస్తే మనకి ది ఫాలోయింగ్ ఫార్మ్ యూజ్డ్ ఫర్ ద క్యాల్కులేషన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఆఫ్ ది పై చార్ట్. యాంగిల్ ఆఫ్ సెక్టర్ యొక్క పై చార్ట్ యొక్క యాంగులర్ ఆఫ్ సెక్టర్ యొక్క ఫార్ములా ఏంటి, వాల్యూ ఆఫ్ ద సెక్టర్ బై టోటల్ వాల్యూ ఇంటూ 360. ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాటర్ అంతా అనవసరం, మనకి జస్ట్ ఫార్ములాస్ చూడండి. ది టోటల్ ఆఫ్ పర్సంటేజ్ ఆల్ ఆఫ్ ది ఐటమ్స్ షుడ్ బి అండ్ ఆల్సో ది టోటల్ ఆఫ్ ఆల్ యాంగిల్ షుడ్ బి 360. మనకి టోటల్ యొక్క పర్సంటేజ్ ఎంత, సర్కిల్ యొక్క టోటల్ పర్సంటేజ్ 100 అవుద్ది. ఐటమ్స్ యొక్క ఐటమ్ అందులో పై చార్ట్లో మన స్లైస్ కింద డిఫైన్ చేసాం చూడండి, దాని యొక్క పర్సంటేజ్ 100 అవుద్ది. ఓవరాల్గా దాని యొక్క యాంగిల్స్ 360 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ సింగిల్ పై డయాగ్రామ్ కెన్ రిప్రజెంట్ ఓన్లీ వన్ కంటిన్యూస్ వేరియబుల్ హెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెర్సిబిలిటీ ఆఫ్ డేటా రిప్రజెంటేషన్. ఇక్కడ పై డయాగ్రామ్లో మనం ఓన్లీ వేరియబుల్స్ని కంటిన్యూస్గా రిప్రజెంట్ చేయగలము. ఎన్ని వేరియబుల్స్ అయినా మనం ఇందులో రిప్రజెంట్ చేయగలము. ఓకేనా. ఈ రిప్రజెంటేషన్ అనేది పై చార్ట్స్ ఆర్ లెస్ వెర్సటైల్ దాన్ ఐదర్ టేబుల్స్, బార్ చార్ట్స్ ఆర్ XY గ్రాఫ్స్. రిప్రజెంట్ అనేది మనకి టేబుల్స్ వైజ్ ఉండదు, చార్ట్ వైజ్ ఉండదు, జస్ట్ ఒక సర్కిల్ వైజ్లో మనం XY గ్రాఫ్ వైజ్లో మనం దీన్ని రిప్రజెంట్ చేయగలం అన్నమాట పై చార్ట్లో డేటాని. ఈ పై చార్ట్ ఈ స్పెసిఫైడ్ ఇన్ డిగ్రీ దెన్ వాల్యూ ఆఫ్ ఎనీ సెక్టర్. ఒక పై చార్ట్లో స్పెసిఫైడ్ ఒక డిగ్రీ వాల్యూని, ఆ సెక్టర్లో వాల్యూని డిగ్రీ వైజ్ స్పెసిఫై చేయాలంటే దాని యొక్క ఫార్ములా యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ బై 360 ఇంటూ టోటల్ వాల్యూ. నెక్స్ట్ది ఇఫ్ పై చార్ట్ ఆఫ్ ఇఫ్ స్పెసిఫైడ్ ఇన్ పర్సంటేజ్ దెన్ వాల్యూ ఆఫ్ ఎనీ సెక్టర్ % ఆఫ్ ది సెక్టర్ బై 100 ఇంటూ టోటల్ వాల్యూ. ఈ ఫార్ములాస్. ఓకేనా. మీకు టైప్లో పై చార్ట్లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. టైప్ 1 వచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ పర్సంటేజ్ వాల్యూ, సెకండ్ది బేస్డ్ ఆన్ డిగ్రీ వాల్యూస్, థర్డ్ది బేస్డ్ ఆన్ యాక్చువల్ వాల్యూస్, ఫోర్త్ది బేస్డ్ ఆన్ మోర్ దెన్ 1 పై చార్ట్. ఇలా మనకి డిఫరెంట్ ఆఫ్ పై చార్ట్స్ ఉంటాయి. ఈ డేటా అన్నది మీకు అన్నెసరీ అమ్మ, డేటా గురించి ఇది అవసరం లేదు, మనకు జస్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం. పై చార్ట్ అంటే ఇలా సర్క్యులర్. దీని యొక్క క్వశ్చన్ చూడండి, డైరెక్షన్స్ 1 to 5 ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఫైండింగ్ అరేంజ్మెంట్ ఫర్ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంట. ఆ ప్రాజెక్ట్స్ని దీనిలో డిఫైన్ చేశారు. చెప్పేస్తాను. టైప్ 1 మనకి కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. టైప్ 1 వచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ పర్సంటేజ్ వాల్యూస్. మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ పర్సంటేజ్ వాల్యూస్. ఇన్ దిస్ టైప్ వాల్యూస్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. ఇచ్చిన వాల్యూస్తో మనం ఇండివిజువల్గా పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని బేస్డ్ ఆన్ పర్సంటేజ్ వాల్యూస్ అంటాం. అలాగే బేస్డ్ ఆన్ డిగ్రీ వాల్యూస్. ఎలాగా ఈ టైప్లో ఇన్ దిస్ టైప్ ది వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ వార్డ్స్. ఇందులో డిఫరెంట్ ఆఫ్ వార్డ్స్లో డిఫరెంట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, అవి ఇండివిజువల్గా ఉంటాయి. ఆర్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ, అవి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్ ఇవ్వబడుతుంది. వీ హ్యావ్ టు స్టడీ ద కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద అకార్డింగ్లీ. టైప్ 3లో వచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ యాక్చువల్ వాల్యూస్. ఈ టైప్లో అడుగుతాడమ్మా మీకు క్వశ్చన్స్ వచ్చిందంటే
అది పర్సంటేజ్ బేస్ చేసుకునే ఉండొచ్చు, డిగ్రీ వాల్యూస్ అయినా బేస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే యాక్చువల్ వాల్యూస్ని బేస్ చేసుకుని అయినా మనకు క్వశ్చన్ రావచ్చు. ఇన్ దిస్ టైప్ ద వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ యాక్చువల్లీ నైదర్ పర్సెంట్ నార్ ఇన్ డిగ్రీ. ఈ యాక్చువల్ వాల్యూస్ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి యాక్చువల్ ఎలిమెంట్స్ కాదు, అండ్ పర్సెంట్ డిగ్రీస్ అసలు కాదు. ఓకేనా, యాక్చువల్ వాల్యూస్ అనేది ఏంటి, అవి డిఫరెంట్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, డిఫరెంట్ యొక్క వాల్యూస్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, కానీ యాక్చువల్ అవ్వచ్చు, కానీ నైదర్ పర్సంటేజ్ డిగ్రీస్ మాత్రం కాదు అవి. ఓకేనా, బేస్డ్ ఆన్ మోర్ దెన్ వన్ పై చార్ట్, ఒకటి కన్నా ఒక పై చార్టే కాకుండా 2 పై చార్ట్ల కన్నా ఎక్కువ బేస్ చేసుకుని కూడా మనం క్వశ్చన్లు అడగవచ్చు అనమాట. ఇన్ దిస్ టైప్ ఆఫ్ యూ ఆర్ గివెన్ మోర్ దెన్ 1 పై చార్ట్ విచ్ కెన్ బి ఐదర్ ఇఫ్ అబౌట్ 3 టైప్స్. మనకి బేస్డ్ ఆన్ 2 పై చార్ట్స్ అయినా బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఆ క్వశ్చన్స్ అడిగిన ఏముంటాయంటే మనకి జస్ట్ డిగ్రీ వాల్యూస్, పర్సంటేజ్ వాల్యూస్, యాక్చువల్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సింగిల్ పై చార్ట్ ఉంది. ఈ పై చార్ట్ వచ్చేటప్పుడు క్వశ్చన్స్ ఎలాగేస్తాడో చూద్దాం. ది ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఫైండింగ్ అరేంజ్మెంట్ ఫర్ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఈ పై చార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంట. నేషనల్ హైవేస్ని డెవలప్ చేసే ఒక ప్రాజెక్ట్ అంట. ఈ పై చార్ట్లో ఏముందో చూద్దాం. ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఒక పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి, ఎక్స్టర్నల్ అసిస్టెన్సీ 7,862 crores ఉంది ఒక పార్ట్ వచ్చేటప్పటికి. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి ఎంటీగా ఉంది. థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ఎస్పీవి అంట, అంటే 1,902 crores అంట. థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి టోటల్ 1,690 crores. ఓకేనా, 1, 2, 3, ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి. ఫిఫ్త్ పార్ట్ వచ్చేటప్పటికి మార్కెటింగ్ బారోయింగ్ ఎంత, 16,846 crores. టోటల్ కాస్ట్ ఎంత, 30,300 crores. ఓకేనా, ఒక పై చార్ట్లు మనం ఎన్ని సెగ్మెంట్ క్రియేట్ చేసారు చూడండి, ఎన్ని సెగ్మెంట్ని డిఫైన్ చేసాం. 1, 2, 3, 4, 5 సెగ్మెంట్స్ కింద, 5 ఎలిమెంట్స్ కింద డిఫైన్ చేసి అందులో మార్కెటింగ్ బారోయింగ్ ఒక సెగ్మెంటు, ఎక్స్టర్నల్ అసిస్టెంట్ అనేది ఒక సెగ్మెంట్ ఎంటీగా ఉంచాం. రెండో సెగ్మెంట్ వచ్చేటప్పటికి ఎస్పీవి. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి టోటల్గా టోల్ అమ్మ, టోల్ ఫ్రీ టోల్ ట్యాక్స్ ఏదో అంటే చూడండి, దాని టోల్. ఇప్పుడు టోటల్ కాస్ట్ మొత్తం ఓవరాల్గా పై చార్ట్ యొక్క టోటల్ కాస్ట్ ఎంత, 13,300 crores. ఓకేనా, ఇది వాడు ఇచ్చిన డేటా సెగ్మెంట్స్లో ఇలా డిఫరెన్షియేషన్ చేసి డిఫరెంట్ వేరియస్ ఆఫ్ ఎలిమెంట్స్లో డేటాని ఇలా ఇస్తాడు మనకి. ఇచ్చిన తర్వాత దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ది యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ రిప్రజెంటింగ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ వుడ్ బి. ఇక్కడ ఏంటి, యాంగిల్ ఆఫ్ ద సెక్టర్, ది యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ రిప్రజెంటింగ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ వుడ్ బి. మనకి ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఎంత ఉంది, దాని యొక్క యాంగిల్ సెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. అదేంటి, ఎక్స్టర్నల్ అసిస్టెంట్ అంటే ఏముంది, మనకి 7,862 crores ఉంది. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇచ్చాడు, 5 ఆప్షన్స్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు ఫైండ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఎంత, ఇక్కడ ఉంది కదా 70,862 crores. మనకి టోటల్ ఎంత, దాని యొక్క వాడు ఏం చేశాడు, ఈ సెక్టర్ వచ్చేటప్పటికి, ఈ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ సెక్టర్ వచ్చేటప్పటికి ఏ యాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ యాంగిల్లో రిప్రజెంట్ చేస్తుందని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైనల్గా ది యాంగిల్ అన్నట్టు ఉండి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ వచ్చేటప్పటికి ఎంత, 7,862. ఓకేనా, నా టోటల్గా మొత్తం పై చార్ట్లో టోటల్ యాంగిల్ ఎంత, 13,300 crores. ఓకేనా, ఇప్పుడు 1 crore, ఫస్ట్ది 1 crore చూద్దాం. మనకు టోటల్ పై చార్ట్, ఏ పై చార్ట్ అని యాంగులర్ ఎంత, 360. ఓవరాల్గా పై చార్ట్ యొక్క యాంగులర్స్ ఎంత, 360. 1 crore వచ్చేటప్పటికి ఎంత, 360 అవుతుంది. ఓకేనా, 13,300 crores మొత్తం ఏ పై చార్ట్ తీసుకున్నా 360. టోటల్గా ఎంత వచ్చింది, 13,300 crores. దెన్ 300 యాంగిల్ వచ్చేటప్పటికి 360, యాంగిల్ వచ్చేటప్పటికి 360. ఇప్పుడు 1 crore ఫైండ్ అవుట్ చేద్దాం. 1 crore ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 1 crore = 360/13,300. ఓకేనా, ఇప్పుడు
ఓకేనా. అదే 7,862 crores వచ్చేటప్పటికి ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 360/13,300 ఇంటూ 7,862 క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇక్కడ పైన చూడమ్మా, మన క్వశ్చన్ ఇచ్చింది ఏంటి, యాంగిల్ ఆఫ్ ది సెక్టర్ రిప్రజెంటింగ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వుడ్ బి. ఒక సెక్టర్లో ఒక సెక్టర్ అనొచ్చు, ఎలిమెంట్ అనొచ్చు, పార్ట్ అనొచ్చు, సెగ్మెంట్ అనొచ్చు. ఇక్కడ ఎక్స్టర్నల్ రెసిస్టెంట్ ఒక సెక్టర్ ఉంది కదా, ఆ సెక్టర్ యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టోటల్ ఎంత మనకి కాస్ట్ 13,300 crores. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 7,082 crores. ఓకేనా. మొత్తం సెగ్మెంట్ వచ్చేటప్పటికి 360. ఓకేనా. మొత్తం యాంగిల్, దాని యొక్క యాంగిల్ ఎంత 360. అదే ఒక క్రోకి ఎన్ని క్రోస్కి, ఇక్కడ ఒక క్రోస్కి వచ్చేటప్పటికి ఎంత వస్తుంది మనకి యాంగిల్ 360/13,300. అదే మనకి ఇప్పుడు దేని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యొక్క యాంగిల్ సెక్టర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకని 7,082 ఎంత యాంగిల్, దానికి యాంగిల్ సెక్టర్ ఎంత అంటే అప్పుడు 360/13,300 ఇంటూ 7,862. ఓకేనా. మనకి ఇక్కడ పైన 0 న్యూమరేటర్లో డినామినేటర్లో 0 క్యాన్సిలేషన్ చేసేస్తే మనకి ఇక్కడ టేబుల్ క్యాన్సిలేషన్ అవుతే అది 93.44 అని వస్తుంది. మనకు ఆప్షన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్, విచ్ 2 ways ఆఫ్ ఫైండింగ్ కాన్స్టిట్యూట్ లెస్ దాన్ 12% ఆఫ్ టోటల్ ఫైండింగ్. ఓకేనా. ఇక్కడ మనకి 2 waysలో ఫైండింగ్ చేశారు, కాన్స్టిట్యూట్ లెస్ దాన్ 12% ఆఫ్ టోటల్ ఫైండింగ్. ఇక్కడ ఆఫర్స్ ఇచ్చారు చూడండి, ఎస్పీవి అండ్ యాన్యునిటీ, ఎస్పీవి అండ్ టోల్, ఎస్పీవి అండ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, టోల్ అండ్ యాన్యునిటీ, నన్ ఆఫ్ ది అబౌవ్. 12% ఆఫ్ టోటల్ ఫైండింగ్ కదమ్మా, ఫండింగ్ ఎంత అని అడిగాడు. 2 waysలో ఫండింగ్ అనేది ఉంది, అది లెస్ దాన్ 12% ఆఫ్ టోటల్ ఫండింగ్. మొత్తం టోటల్ ఫండింగ్ యొక్క టోటల్ ఫండ్ లెస్ దాన్ 12% కన్నా తక్కువగా ఉన్న 2 waysలో ఫండింగ్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ 12% ఆఫ్ ది టోటల్ ఫండింగ్ ఎంత మనకి ఇక్కడ 13,300 అంటే 12 ఇంటూ 12/100 ఇంటూ 13,300 అని పెడితే మనకి 12/100 పెట్టాలమ్మా. 12/100 ఇంటూ 30,300 అని పెడితే దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే 3,636 వస్తుంది. యూ కెన్ సే ది ఎస్పీవి 902 crore and toll 6,1693 crore కాన్స్టిట్యూట్ లెస్ దాన్ 12% ఆఫ్ టోటల్ ఫండింగ్. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, టోటల్ ఫండింగ్ వచ్చేటప్పటికి లెస్ దాన్, ఎస్పీవి వచ్చేటప్పటికి 2 ఆప్షన్. ఎస్పీవి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది మనకి, ఎస్పీవి వచ్చేటప్పటికి 1,902, టోల్ వచ్చేటప్పటికి 1,693 అంటే ఇప్పుడు 12%. అంటే యూ కెన్ సే దట్ ఎస్పీవి, మన ఎస్పీవి అండ్ టోల్ అని చెప్పగలుగుతాం. ఇక ఈ రెండు 12% కన్నా తక్కువగా ఉన్నాయి, అంతే కదా. 12% ఆఫ్ లెస్ దాన్ తక్కువగా ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్, మార్కెటింగ్ బారోయింగ్ అకౌంటెడ్ ఫర్ approximately what percentage of total funding. Market borrowing accounted for approximately what percentage total funding. టోటల్ ఫండింగ్ యొక్క పర్సంటేజ్ ఎంత, అప్రాక్సిమేట్లీ ఎంత అని అడిగాడు. మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. 5th ఆప్షన్ అన్ ఆఫ్ దీస్ ఇచ్చాడు. మార్కెటింగ్ బారోయింగ్ ఫండ్ ఎంత, 16,846. దాని యొక్క మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మార్కెటింగ్ బారోయింగ్ యాజ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత, 16,846 బై 13,300 into 100%. ఈ 2 డినామినేటర్లో జీరోస్, 100లో జీరోస్ క్యాన్సిలేషన్ చేస్తే మనకి T03 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే 15.59 వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 15.6. మనకి 5 అనేది ఫస్ట్ డెసిమల్ పాయింట్ తర్వాత 5 వచ్చింది కాబట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 55.6 అనమాట ఆన్సర్. థర్డ్ ఆప్షన్ రైట్.
నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ రిప్రజెంటింగ్ యాన్ యూనిటీ వుడ్ బి ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. యాన్ యూనిటీ వుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ సెక్టర్. ఒక యాంగిల్లో దీని యొక్క దేనిది యాన్ యూనిటీ, యాన్ యూనిటీ అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ రిప్రజెంటింగ్ యాన్ యూనిట్ వుడ్ బి ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అని ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ రిప్రజెంటింగ్ యాన్ యూనిట్ అంటే ఇక్కడ రిప్రజెంట్ చేసాను చూడండి, ఇక్కడ ఎస్వివి టోలు అని ఇచ్చి పక్కన ఒక సెల్ ఎంటీ చేసాను చూడండి, దాని యాన్ యూనిటీగా తీసుకుని దాని 2000 మనకి ఇక్కడ ప్రింటింగ్ సరిగ్గా పడలేదు, అది 2000 అమ్మ. దాని యొక్క దీని యాన్ యూనిటీ మనకి ఇక్కడ ప్రింటింగ్ పడలేదు. యాన్ యూనిటీ అని వచ్చి 2000, దాని యొక్క పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 2000 బై 13,300 × 100. ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ చేస్తే మనకి 303 అనేది 6.6 టైమ్స్ మన క్యాన్సిలేషన్ అయింది, 6% అంటే సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ ఈ ఫండింగ్ టార్గెట్ డిక్రీజ్ బై 300 crores అండ్ ఇట్ వుడ్ ఎఫెక్ట్ ఓన్లీ టార్గెట్ ఆఫ్ మార్కెట్ బారింగ్. వాట్ విల్ బి ఇన్ ద approved percentage share of this affected segment in total borrowing arrangement. ఇక్కడ ఫండింగ్ టార్గెట్ అనేది డిక్రీజ్ బై 300 కానీ డిక్రీజ్ అయితే 300 crores కానీ డిక్రీజ్ అయితే ఇట్ వుడ్ ఎఫెక్ట్ ఓన్లీ టార్గెట్ ఆఫ్ మార్కెట్. అప్పుడు ఎఫెక్ట్ దేనికి టార్గెట్ అవుతుంది, మార్కెట్ బారోయింగ్కి ఎఫెక్టెడ్ అయిపోతాయి. వాట్ విల్ బి ఇన్ ద అప్రూవ్ పర్సంటేజ్ షేర్ ఆఫ్ దిస్ ఎఫెక్టెడ్. అప్పుడు ఎఫెక్ట్ అయిన పర్సంటేజ్ని షేర్ చేయాలి. అలా ఎఫెక్ట్ అయింది దేనికి, మార్కెట్ బారోయింగ్కి ఎఫెక్ట్ అయింది. ఏంటి ఇక్కడ ఫండింగ్ టార్గెట్ అనేది 300 crores కన్నా డిక్రీజ్ వాల్యూ డిక్రీజ్ అయింది 300 కన్నా తగ్గినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ డిక్రీజ్ 300 ఫండ్ మీద 300 crores డిక్రీజ్ అయిపోయింది. డిక్రీజ్ అయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ దేని మీద పడింది, మార్కెట్ బారోయింగ్ మీద పడింది దాన్ని షేర్ చేశారు. వాట్ విల్ బి ది అప్రూవ్ పర్సంటేజ్ షేర్ ఆల్ ఆఫ్ దిస్ ఎఫెక్టెడ్ సెగ్మెంట్. మొత్తం సెగ్మెంట్ మీద పడిన ఎఫెక్ట్ అయిన మార్కెటింగ్ బారోయింగ్ మీద దాని మీదే కాకుండా రిమైనింగ్ సెగ్మెంట్స్ మీద కూడా వాళ్ళు షేర్ చేసినప్పుడు షేర్ ఆఫ్ దిస్ ఎఫెక్టెడ్ సెగ్మెంట్ ఇన్ టోటల్ బారోయింగ్ అరేంజ్మెంట్. అప్పుడు టోటల్ బారోయింగ్ అరేంజ్మెంట్ ఎంత అయ్యింది అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఎఫెక్టెడ్ మార్కెట్ బారోయింగ్ ఫండ్, ఎఫెక్టెడ్ మార్కెట్ బారోయింగ్ ఎంత, మనకి దీని మీద 300 crores ఎఫెక్ట్ అయింది, లాస్ వచ్చింది అంటే ఇప్పుడు 16,846లోంచి 300 తీసేస్తే మనకి ఎంత వచ్చింది, 16,546. దీని ఇప్పుడు అన్నిటి మీద మనం ఎఫెక్టెడ్ మొత్తం టోటల్ ఫండ్ మీద రిమైన్ ఫండ్ మీద షేర్ చేసినప్పుడు టోటల్ మీద చేద్దాం. దీని మీద పడినప్పుడు టోటల్ మీద పెడితే అన్నిటి మీద షేర్ చేసినట్టే కదా, టోటల్లో షేర్ చేస్తే మొత్తం అన్నిటి మీద అన్ని సెగ్మెంట్స్ మీద షేర్ చేసినట్టే. ఇప్పుడు టోటల్ మీద మనం షేర్ చేస్తాం. 13,300 మైనస్ 300 చేస్తే 13,000 crores. రిక్వైర్డ్ పర్సంటేజ్ దాని మీద పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 16,546 బై 13,000 × 100%. ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ చేస్తే మనకి 300 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తే 16,546 మీద 300 టేబుల్ క్యాన్సిలేట్ చేస్తే 50.5.15% వచ్చింది. ఇక్కడ మనకు ఆప్షన్ ఎలాగ ఇచ్చాడు చూడండి, 55, 48, 58, 60, 65. 58 ఇచ్చాడు, 55 ఇచ్చాడు, మనకు వచ్చింది 55 అంటే 55 తీసుకోవాలి, 58 తీసుకోకూడదు. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 1 వచ్చింది, 5 వచ్చిన తర్వాత మన నెంబరు 6 కింద 2 కింద తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి 55 ఆప్షన్ రైట్. ఓకేనా, ఇది ఇక్కడ 2 బారోస్, ఇక్కడ 2 నెక్స్ట్ చూడండి 2 పై చార్ట్లు తీసుకుని కూడా మనకి అడగొచ్చు. ఇక్కడ 2 పై చార్ట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటి, ఇయర్ 1991, ఇయర్ 2001. ఇయర్ 1991లో వచ్చేటప్పటికి మేల్ లిటరేట్ 37%, లిటరేట్ 51%, ఫిమేల్ లిటరేట్ పర్సెంట్ వచ్చేటప్పటికి ఫిమేల్ లిటరేట్ 12%.
ఎవరికి వచ్చారు 2001లోకి వచ్చారు మేల్ లిటరేట్ 37, లిటరేట్ 26, ఫిమేల్ లిటరేట్ 37. ఇక్కడ ఓ పై చార్ట్ని 2 సెగ్మెంట్ల కింద ఫామ్ చేశారు. 2001 పై చార్ట్ ఏమో 3 సెగ్మెంట్స్ కింద ఫామ్ చేశారు. దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకేనా. ఒక క్వశ్చనే ఇచ్చాడమ్మా, దీని మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బి ఇన్ఫర్డ్ వితౌట్ ఎనీ డౌట్. ఇక్కడ స్టేట్మెంట్ని ఫాలో అవుతా అది ఆ స్టేట్మెంట్లో ఏది రైటో చూడమన్నారు. ఇన్ 1970 లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది లిటరేట్ వేర్ ఫిమేల్స్. 1970లో హాఫ్ ఆఫ్ ది లిటరేట్స్ అన్నది హాఫ్ ఆఫ్ ది లిటరేట్స్లో ఫిమేల్స్ ఉన్నారు. ఓకేనా. డౌట్ లేనిది సెగ్మెంట్ ఆప్షన్ చూపించమన్నాడు. స్టేట్మెంట్ ఇచ్చిన 4 స్టేట్మెంట్లో క్వశ్చన్ ఏంటంటే తెలుసు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కెన్ బి రిఫర్డ్ వితౌట్ ఎనీ డౌట్. ఇచ్చిన 4 స్టేట్మెంట్లు ఏ డౌట్ లేకుండా ఉన్న స్టేట్మెంట్ ఏదన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇన్ 1970 లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది లిటరేట్స్ వేర్ ఫిమేల్స్. 1970లో ఉన్న లిటరేట్ లిస్ట్లో హాఫ్ ఆఫ్ ది ఫిమేల్స్ ఉన్నారంట. హాఫ్ ఆఫ్ ది ఫిమేల్స్ ఎక్కడ ఉన్నారు, హాఫ్ ఆఫ్ ది మేల్స్ లిటరేట్లో ఫిమేల్స్ ఉన్నారు. ఓకేనా. అందులో హాఫ్ ఎందుకు అవుతుంది, అవుతుంది కదా, అది డౌటే. ది ప్రొపోర్షన్ ఆఫ్ లిటరేట్ మేల్స్ టు ద టోటల్ పాపులేషన్ ఆఫ్ మేల్స్ ఇంక్రీజ్డ్ బిట్వీన్ ద 2 years. ఇక్కడ ప్రొపోర్షన్ అనేది లిటరేట్ మనకి ప్రొఫెషనల్గా లిటరేట్ మేల్స్కి టోటల్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ మేల్స్కి ఇంక్రీజ్ బిట్వీన్ 2 years. 2 years మధ్యన మనకి మేల్స్ ఇంక్రీజ్ అయ్యారంట. 2 years మధ్యన ఇక్కడ మేలు లేదు. ఇక్కడ మేల్ వచ్చేటప్పటికి ఎక్కడ ఇంక్రీజ్ అయింది, 2001 వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది మేల్ యొక్క లిటరేట్. ఓకేనా. నెక్స్ట్ మేల్ లిటరసీ డిక్రీజ్ ఓవర్ దిస్ పీరియడ్. మేల్ లిటరసీ అన్నది డిక్రీజ్ అయిందంట ఓవర్ పీరియడ్ మీద. డిక్రీజ్ అయింది మేల్ యొక్క లిటరసీ పీరియడ్ మీద, అంటే ఇచ్చిన టైం మీద డిక్రీజ్ అవుతూ వచ్చిందంట. అది కొంచెం డౌట్గానే ఉంది. ది రేషియో ఆఫ్ ఫిమేల్స్ లెటర్స్ టు మేల్స్ లెటర్ ఇంప్రూవ్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ దిస్ పీరియడ్. ఓకేనా. ది రేషియో ఆఫ్ ఫిమేల్స్ లెటర్స్ మేల్స్ మధ్యన మనం ఫిమేల్స్ మధ్యన రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ద పీరియడ్. అంటే ఇచ్చిన టైం మీద మనం రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే మేల్స్ మీద పాపులేషన్ మీద మనము లిటరేట్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇంప్రూవ్ అయిందంట. ఎస్, రైట్. ఎలా నథింగ్ మెన్షన్డ్ క్లారిటీ ఇచ్చారు చూడండి. 1991లో వచ్చేటప్పటికి 12:37 అంతే కదా, 12:37. 2001లో వచ్చేటప్పుడు 37:37 అంతే కదా, మేలు ఫీమేల్ ఒకటే కదా, 37 అది అంటే ఇంప్రూవ్ అయింది కదా 2000కి. అంటే 4th ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ 2 బార్స్ వచ్చినాయి, 2 పై చార్ట్స్ ఉన్నాయి. అవేంటి, ఒక పై చార్ట్ వచ్చేటప్పుడు బోన్స్, స్కిన్. బోన్స్ వచ్చేటప్పుడు 70%, స్కిన్ వచ్చేటప్పటికి 100%, హార్మోన్స్ ఎంజైమ్స్ వచ్చేటప్పుడు 40%, మజిల్స్ వచ్చేటప్పుడు 33%. ఇక్కడ చూడండి, రిమైనింగ్ అదర్ డ్రై ఎలిమెంట్స్ ప్రోటీన్స్ 10%, వాటర్ 70%. ఓకేనా. ఇక్కడ మనకి 2 పై చార్ట్స్. హౌ మచ్ ద హ్యూమన్ బాడీ ఆఫ్ నైదర్ మేడ్ ఆఫ్ బోన్స్ ఆర్ నార్ స్కిన్. ఇక్కడ మనకి హౌ మచ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ మీద నైదర్ మేడ్ ఆఫ్ బోన్స్ ఆర్ నార్ స్కిన్ కాదు, బోన్స్ కాదు. హ్యూమన్ బాడీ యొక్క ఎలా ఉంది, పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ విచ్ ఈజ్ నైదర్ మేడ్ బోన్స్ ఆర్ నార్ స్కిన్ 33%. మజిల్స్, బోన్ కాదు, స్కిన్ కాదు, 33%, 40%. మనం ఒక హ్యూమన్ బాడీకి వచ్చేటప్పుడు బోన్స్ ఉంటాయి, స్కిన్స్ ఉంటాయి, మజిల్స్ ఉన్నాయి, హార్మోన్స్, ఎంజైమ్స్ ఉన్నాయి. వీడు అడిగింది ఏంటి, హౌ మచ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఎంత. అవి నైదర్స్, అవేంటి, బోన్స్ అవ్వకూడదు, స్కిన్ అవ్వకూడదు. హ్యూమన్ బాడీ దేని మీద ఫామ్ అయ్యింది, వాడు క్వశ్చన్ అలాగే అడిగాడు, హౌ మచ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ యొక్క ఎంత, ఏది అని అడిగాడు. అది ఏంటి, నైదర్
బోన్స్తోనే అవ్వకూడదు, స్కిన్తోనే తయారవ్వకూడదు. ఆ హ్యూమన్ బాడీ దేంతో, ఒక హ్యూమన్ బాడీ ఉందమ్మా, ఆ హ్యూమన్ బాడీ ఏంటి అని అడుగుతున్నాడు. ఆ అడిగిన దాంట్లో బోన్స్ ఉండకూడదు, స్కిన్ ఉండకూడదు. అప్పుడు ఏమున్నాయి, మజిల్స్, హార్మోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మజిల్స్ ఎంత, 33+% 40%, 73%. వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటి, 73%. హౌ మచ్ అంటే ఇంక్లూడ్ చేయడం, ఎడిషన్ చేసాం. ఓకేనా. హ్యూమన్ బాడీ ఏంటని అడిగితే వాడు అడిగింది ఏంటి, బోన్స్ వద్దు, స్కిన్ వద్దు అన్నాడు. అంటే రిమైనింగ్ మజిల్స్, హార్మోన్స్ ఎడిషన్ చేసి చూస్తే 73% ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ రైట్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ప్రోటీన్స్ ద మజిల్స్ టు దట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద బోన్స్? రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేని మీద, ప్రోటీన్స్ మీద, మజిల్స్ మీద, బోన్స్ మీద ప్రోటీన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ప్రోటీన్స్ని. ఆ ప్రోటీన్స్ని యొక్క దేని మీద, మజిల్స్ మీద అండ్ బోన్స్ మీద, వాటి మధ్యన మనకి రేషియో ఫైండ్ అవుట్. క్వాంటిటీ ప్రోటీన్స్ టోటల్ ఎలిమెంట్స్, ప్రోటీన్స్ ఎంత వచ్చింది టోటల్ ఎలిమెంట్కి, 14%. ఓకేనా. 16% ఎక్కడ ఉంది, సెకండ్ పై చార్ట్లో ఉందమ్మా. ఇక్కడ కొంచెం మనకి ప్రోటీన్స్ వచ్చేటప్పుడు 16%. ఓకేనా. నెక్స్ట్ ప్రోటీన్ ఇన్ మజిల్స్ వచ్చేటప్పటికి ఎంత, 33% ఇంటూ 16. మజిల్స్కి కూడా ఇచ్చింది కదా, ప్రోటీన్స్ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది, మజిల్స్కి ఇస్తుంది ప్రోటీన్స్. ఓకేనా. మనకి ఇక్కడ ఏంటి, మజిల్స్కి అండ్ బోన్స్కి అంటే 16 ఇంటూ 33. ఓకేనా. నెక్స్ట్ బోన్స్కి వచ్చేటప్పటికి 17 ఇంటూ 16. ఇప్పుడు అంటే 33 ఇంటూ 16/17 ఇంటూ 60 ఎడితే మనకి ఇలా క్యాన్సిలేషన్. 16 అంటే ఏంటి, 33/100 ఇంటూ 16/100, అలాగే 17/100 ఇంటూ 16/100. పైన ఉన్న హండ్రెడ్స్, కింద ఉన్న హండ్రెడ్స్ ఎలిమినేషన్ పోయి 33/16 క్యాన్సిలేషన్ అవుతుంది. 33/17 ఉండగా మనకి 1.9 వచ్చింది. ఇక్కడ ఎంత ఇచ్చాడు ఆప్షను, 1.9, ఫస్ట్ ఆప్షన్ రైట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈక్వలెంట్ టు ద వెయిట్ ఆఫ్ ఇట్స్ స్కిన్? ప్రోటీన్ యొక్క పర్సంటేజ్, హ్యూమన్ బాడీలో ఉన్న ప్రోటీన్ యొక్క పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేని మీద, స్కిన్ మీద. స్కిన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, 100%, 10 అమ్మా, 10%. అంటే ప్రోటీన్ ఎంత, ఇప్పుడు మనకి యాక్చువల్గా ప్రోటీన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 16%. ప్రోటీన్ 16, స్కిన్ 10%. రిక్వైర్డ్ పర్సంటేజ్, వాడు పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 10/16 ఇంటూ 100. ఓకేనా. క్యాన్సిలేషన్ చేస్తే 16.5 వచ్చింది. ఇక్కడ ఆప్షన్ ఎంత ఇచ్చాడు మనకి, 16, ఫోర్త్ ఆప్షన్ రైట్. ఇది పై చార్ట్ అమ్మ. పై చార్ట్ యొక్క పర్సంటేజ్ ఇలా ఉంటాయి. ఓకేనా.